హలో అండి. వెజిటబుల్తో బిర్యానీని ఇలా చేశారనుకోండి, అచ్చం ఫంక్షన్లో లాగా ఉంటుందండి టేస్ట్. ఎప్పుడు పెరుగు, పచ్చడి, కూర, అన్నం తినాలంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా విసికే. అందుకని అప్పటికప్పుడు వేడివేడిగా ఇలా చేసి లాగించేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా మంచి రెసిపీ అండి. దీనికోసం నేను వెజిటబుల్స్ క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, టమాటో, ఆనియన్ అండ్ పన్నీర్, అలాగే కొన్ని బిర్యానీ దినుసులు, కొంచెం కరివేపాకు. ఇది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఎర్లీ మార్నింగ్ మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. కుక్కర్లో చేసేసుకుంటే పిల్లలకి చాలా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ ఇవ్వచ్చు. దీనికోసం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని వాటర్ వేసేసుకొని ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఒక ½ అన్ అవర్ నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ, హెల్తీ కూడా. దీనికోసం మసాలాలు ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా అన్నీ 1 టేబుల్ స్పూన్. ఈరోజు నేను దీన్ని కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ తీసేసుకొని అందులో నెయ్యి యాడ్ చేసేసుకొని అది కొంచెం వేగాక అందులో పోపు దినుసులు అలాగే బిర్యానీ దినుసులు వేసేసుకొని అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును వేసేసుకోండి. ఆ తర్వాత నార్మల్ మీడియం సైజులో కట్ చేసేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వెజిటేబుల్స్ మగ్గాక టమాటోని వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక లాస్ట్లో మన మసాలాలన్నీ ఒక్కసారి వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే మసాలాలన్నీ మాడిపోతాయి. లాస్ట్లో పన్నీర్ వేసుకోండి. ఇలా లాస్ట్లో పన్నీర్ వేయటం వల్ల సాఫ్ట్గా ఉంటుంది. అదే ముందే ఫ్రై చేసుకుంటే పన్నీర్ కొంచెం హార్డ్గా రబ్బర్ లాగా ఉంటుంది, గట్టిగా. ఆ తర్వాత 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత లాస్ట్లో బిర్యానీ మసాలాని కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకోండి ఈ టైంలో. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక 2-3 విజిల్స్ పెడితే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా, ఏ హడావిడి లేకోకుండా చాలా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, మనకి ఏ కర్రీతో అవసరం లేదు. హ్యాపీగా రైతాతో ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకు కూడా ఇలా హ్యాపీగా ఇచ్చామనుకోండి, అన్ని రకాల వెజిటేబుల్స్తో చాలా హెల్తీ కదా. చూడండి, ఎంతో గుమగుమలాడుతూ బిర్యానీ రెడీ అయిపోయింది. బాస్మతి రైస్ కదా, చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కుక్కర్లో కూడా. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒక్క 2-3 మినిట్స్ అలా ఉంచేయండి. ఈ ఫ్లేవర్ కూడా ఆ రైస్కి యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.